చర్చలు ఫలించకపోతే యుద్ధమే అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ ఒకవైపు చర్చలంటూ మరొక వైపు దాడులు చేస్తోందని ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబాన్ల ఆవేశకావేశాల మధ్య టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా మూడవ రౌండ్ శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ స్పష్టమైన ఒప్పందం కుదరకపోయినా ఖచ్చితంగా ఈ చర్చలు విఫలమవుతాయని కుండబద్దలు కొడుతున్నారు పరిశీలకులు. ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ప్రారంభానికి ముందే పాకిస్తాన్ వేలికేస్తే కాలికేస్తూ తాలిబాన్లకు చికాకులు తెప్పిస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి చర్చలు ఫలించకపోతే తాలిబాన్లతో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. శాంతి చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయన్నారు. మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారనే దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటుంది. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది అని ఖవాజా వ్యాఖ్యానించారు. మిలిటెంట్లకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని పాక్ మంత్రి దుయ్యబట్టారు. అయితే ఖవాజా వ్యాఖ్యలను ఆఫ్ఘాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. తాజాగా పాక్, ఆఫ్ఘాన్ మధ్య మూడవ విడత శాంతి చర్చలు మొదలయ్యాయి. దీనికి ఖతర్, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాయి. అంతకుముందు దోహా, ఇస్తాంబుల్లో 2 విడతల్లో జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రిక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాదులు పాక్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఓరక్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్తాన్ కారణమని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే తాలిబాన్ సైన్యం పాకిస్తాన్ పై దాడులకు దిగింది. దాంతో పాకిస్తాన్ ఎదురు దాడులు జరిపింది. ఈ ఘర్షణలో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దోహా, ఇస్తాంబుల్, తుర్కియాలో జరిగిన చర్చలు విఫలమైన తరువాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించిన ఆధారాలను ఆఫ్ఘాన్ ప్రభుత్వం చర్చల్లో బయటపడుతోంది. పాకిస్తాన్, ఇస్లామాబాద్ వాటిని ఖండించకపోగా అవి మా భద్రతా చర్యలు అంటూ సమర్థిస్తోంది. గమ్మత్తు ఏంటంటే పాకిస్తాన్ కింద పడిన నాదే పై చేయి అన్నట్టుగా వాదిస్తోంది. ఆఫ్ఘాన్ పాలకులను ఎదుర్కోలేక తాము ఓడిపోయినట్టు అంగీకరించక ఒకవైపు ప్రాధేయపడుతూ ఇంకొక వైపు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. శాంతి చర్చల సమయంలో పాక్ హోంమంత్రి ముసిన్ నఖ్వీ సమాధాన భావాన్ని ప్రదర్శించిన బయట మాత్రం యుద్ధ వచనాలతో ఉత్కంఠను పెంచుతూ ఉన్నారు. సమావేశాల్లో వినయపూర్వకంగా వ్యవహరించిన నఖ్వీ పబ్లిక్ లో మాత్రం ఆఫ్ఘాను పాఠం చెబుతాం, తుడి చేస్తామని బెదిరించి ద్వంద్వ ప్రతిక్రియకు చూపుతున్నారు. ఈ మాటలే తాలిబాన్లలో అసంతృప్తిని పెంచి చర్చలకు దూరం చేస్తున్నాయి. ఇటీవల వారాల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పాక్ సైనికుల మృతి పెరిగింది. తాలిబాన్ దాడులు మరింత చురుకుగా సాగుతున్నాయి. పాక్ మంత్రులు తారార్, ఖ్వాజా అసీం, నఖ్వీ వర్గాలు ఈ దాడులకు తెహ్రిక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీనే బాధ్యులుగా, వారికి వెనుక ఉండి సహాయం అందిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. చర్చల సందర్భంగా పాపం పెద్దగా అనుభవం లేని తాలిబాన్ పాలకులను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు అనేక ఆధారాలు బయట పెడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో అస్థిరత సృష్టించేందుకు ఐసిస్, ఖోరాసాన్ పేరిట పాక్ మద్దతుతో ఏర్పడుతున్న సాయుధ వర్గాలపై తాలిబాన్ ఆధారాలను ఉంచింది. ఈ కొత్త మిలిటెంట్ నెట్వర్క్ లక్ష్యం ఆఫ్ఘాన్ కేంద్ర పాలనను బలహీనం చేయడమేనని తాలిబాన్ ఆరోపిస్తోంది. దీని వెనుక పాకిస్తాన్ సైన్యపు ప్రణాళికలు ఉన్నాయా అనే అనుమానం అంతర్జాతీయ పరిశీలకుల్లో పెరుగుతోంది. అందుకే ఇప్పుడు జరుగుతున్న మూడవ చర్చలు కూడా విఫలం కావడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. మన దేశంతో నీటి ఒప్పందాల మాదిరిగాని ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటిదే ఓ ఒప్పందం ముందుకు తెచ్చింది. అందుకే పాకిస్తాన్ లో రాజకీయ ఘర్షణలతో పాటు జలపరమైన వివాదం కూడా తీవ్రమవుతోంది. ఆఫ్ఘాన్ తన భూభాగం గుండా పాకిస్తాన్ లో ప్రవహించే 9 నదులపై డ్యాం నిర్మాణానికి తెరతీసింది. దాంతో పాక్ కు సాగునీరు, తాగునీటి లభ్యత గణనీయంగా తగ్గిపోనుంది. 2 దేశాల మధ్య జలాభ్యంతర ఒప్పందం లేకపోవడంతో ఇస్లామాబాద్ నిరసన వ్యక్తం చేసే అవకాశమే లేదు. ఈ ప్రాజెక్టులు పాకిస్తాన్ వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపుతాయి. భారత్ లో ఘర్షణల సమయంలో పాక్ వెనక్కి తగ్గినట్లు కనిపించినా ఇప్పుడు అదే పరిస్థితి ఆఫ్ఘాన్ ముందు కూడా తలెత్తింది. తాలిబాన్ ప్రభుత్వం ఇక చర్చల కంటే ప్రత్యక్ష యుద్ధమే మేలు అన్నట్టుగా భావిస్తోంది.
పాకిస్తాన్ నమ్మడం అసాధ్యమనే భావన కాబుల్లో ఉంది. దీంతో పాక్ ఆఫ్ఘన్ సంబంధాలు అనిశ్చిత దిశలో కదులుతూ ఉన్నాయి. సైనిక దాడులు, నీటి వివాదాలు, ఉగ్రవాదం పెరుగుదల ఇవన్నీ యుద్ధ మేఘాలకు కారణమవుతున్నాయి. అదే కాకుండా తమ దేశంలో దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదన్న పాకిస్తాన్ ప్రధాన డిమాండ్కు ఆఫ్ఘనిస్తాన్ పాలకులు అంగీకరించడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య మొదలైన శాంతి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తోంది. గత శనివారం నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ చివరకు అవి ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసేలా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ, ఉగ్రవాదులను నిర్మూలించే అంశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి దీర్ఘకాలిక సహకారాన్ని ఆశించామని తెలిపారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన ప్రారంభమైన నాటి నుంచి సీమాంతర ఉగ్రవాద నిర్మూలన కోసం తాలిబాన్ పాలకులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపారు. చర్చలు విఫలం అవ్వడానికి ప్రధాన కారణం తాలిబాన్లు దోహాలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరాము. కానీ తాలిబాన్ల నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, శాంతి స్థాపన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని మంత్రి అత్తావుల్లా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్తో చర్చలు విఫలమయ్యాయి అనే అంశంపై తాలిబాన్ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో గతంలో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా మీద తన అక్కసు వెళ్లగక్కింది. కాబూల్తో చర్చలు విఫలమవడానికి భారతదేశమే కారణమంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆరోపించారు. తాలిబాన్లను ఢిల్లీ ప్రభుత్వం నియంత్రిస్తోందని తెలిపారు. తాలిబాన్లు భారత్ చేతిలో కీలు బొమ్మలుగా మారారని విమర్శలు చేశారు. తాము కాబూల్తో ఒప్పందానికి దగ్గర అవుతున్నప్పుడల్లా కొందరు జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవుతున్నాయంటూ పరోక్షంగా భారత్ పై విమర్శలు చేశారు. చర్చల విఫలం నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అతిపెద్ద కామెడీ కింగ్ ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దేశంలో మరొకసారి ఉగ్ర దాడులు జరిగితే ఆ దేశంలో అధికారంలో ఉన్న తాలిబాన్లను తుదముట్టిస్తామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ను తాము సోదర దేశంగా భావిస్తున్నామని, శాంతి నెలకొల్పేందుకు ఆ దేశానికి ఒక అవకాశం ఇచ్చామని ప్రకటించారు. కానీ ఆ దేశంలోని కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలు తాలిబాన్ల సంకుచిత బుద్ధిని బయట పెడుతున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్ వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తిలో కాస్తంత చిన్న భాగాన్ని వినియోగించినా సరే తాలిబాన్ల పాలనను అంతం అవ్వటమే కాక వారిని తిరిగి గుహల్లోకి తరిమి కొట్టగలమంటూ గొప్పలు చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు చర్చలను బెడిసి కొడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఎన్నో రకాలైన ఇబ్బందులు ఆ దేశాన్ని ముప్పేట దాడి చేస్తున్నాయి. తీవ్ర నిరుద్యోగ సంక్షోభం, టీటీపీ చేస్తున్న దాడులు, స్వతంత్ర దేశంగా మారేందుకు బలూచిస్తాన్ పోరాటం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉద్యమం ఇలా ఎన్నో సమస్యలు ఆ దేశాన్ని వేధిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు మద్దతుగా నిలవడంతో పాకిస్తాన్ రెచ్చిపోతోంది.